ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి అయినా తన విజయం ఖాయమని చెప్తుంటారు. అలాగే కొందరు ఎంతో కొంత మెజార్టీతో గెలుస్తామని లేదా భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. కానీ మెజార్టీ ఫిగర్ ని మాత్రం ఎవరూ పెద్దగా చెప్పరు. అందులోనూ భారీ మెజార్టీ అంటారు గాని ఆ ఫిగర్ ని కూడా చెప్పరు. ఇక వీటన్నింటికి విరుద్ధంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈసారి 70,000 పైనే మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్తున్నారు. ఈయన చెప్తే పర్లేదు, నియోజకవర్గ ప్రజలు కూడా అదే మూడ్ లో ఉన్నారు. వెలగపూడి అంత మెజార్టీతో గెలవడం ఖాయమని ప్రజలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అసలు వెలగపూడి ఇంత ధీమాతో చెప్పడానికి, ప్రజలు కూడా అదే నమ్మడానికి కారణాలు లేకపోలేదు. 2014 ఎన్నికల్లో వెలగపూడి దాదాపు 48,000 ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పైన విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో కూడా వెలగపూడి మరోసారి టీడీపీ బరిలో ఉన్నారు. అయితే అంతకు ముందు మెజార్టీనే కావచ్చు, లేదంటే దానికంటే ఎప్పుడు తగ్గొచ్చని అనుకుంటారు. కానీ జగన్ చేసిన ఒక పని వెలగపూడి నెత్తిన పాలు పూసినట్లుగా అయింది. గత ఎన్నికల్లో వెలగపూడిపై పోటీ చేసిన వంశీకృష్ణ యాదవ్ ని తప్పించి భీమిలి ఇన్ఛార్జ్ గా ఉన్న అక్రమాని విజయ నిర్మలకు తూర్పు టికెట్ ఇచ్చారు. వంశీకి ఇక్కడ యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. వంశీ అయితే ఎంతో కొంత వెలగపూడికి పోటీ ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు బ్రాహ్మణ వర్గానికి చెందిన విజయ నిర్మలకి సీటు ఇవ్వడం వెలగపూడి మెజారిటీ ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాగే ఇక్కడ చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తాయని వెలగపూడి ధీమాగా ఉన్నారు. ఇక తాజాగా వైసీపీలో జరిగిన పరిణామాలతో తన మెజార్టీ 70,000 పైనే వస్తాయని, ఇంకా తను తడిగుడ్డ వేసుకుని పడుకోవడమే బెటర్ అనే ఉద్దేశంలో వెలగపూడి ఉన్నారు. మొత్తానికి వైసీపీ వెలగపూడి మెజార్టీ పెంచడానికి బాగానే కృషి చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.